ఈరోజు వాస్తవాలు చూస్తే ఆ శాంపిల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ రెంట్కి పంపించింది సిబిఐ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించింది, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పంపించింది. ఆ రెండింటిలో కూడా స్పష్టంగా జంతువుల కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, గొడ్డు కొవ్వు కానీ లేదు అని చెప్పి తేల్చి చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి తన స్వార్థ ప్రయోజనాల కోసం తన కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని వాడుకోవడమే కాకుండా రాష్ట్ర ప్రజలను మోసగించడమే కాకుండా చివరికి దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకోవడాన్ని ఈరోజు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు ఏ విధంగా అబద్ధాలు చెప్పాడు, ఈరోజు ఏ విధంగా మాట మారుస్తున్నాడు. మేము అడుగుతున్నాం మిమ్మల్ని, మీరు చూపించినటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశీలించినటువంటి, పరీక్షించినటువంటి నెయ్యికి సంబంధించి ఈరోజు కాదు, చంద్రబాబుకు పూర్వం నుంచే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందు నుంచే అక్కడ ఒక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్లో ప్రతి ఒక్క దానికి ఒక సంబంధించినటువంటి ఏదైతే నమూనాలు ఉన్నాయో వాటిని విశ్లేషిస్తారు, పరిశీలిస్తారు, పరీక్షిస్తారు. అవి నిర్ధారించుకున్న తర్వాత నాణ్యతా ప్రమాణాలు ఆ తర్వాత లోపలికి పంపిస్తారు. నాణ్యతా ప్రమాణాలు లేకపోతే బయటకు పంపిస్తారు. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం.